చదువుదామండి. ఆ తర్వాత మనం పరిశీలన చేసుకున్న వారమై ప్రభు యొక్క సన్నిధిలో యోగ్యమైన రీతిగా ప్రభువుని మరి ఆ యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందుదామండి. ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా దేవుని యొక్క వాక్యం నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదామండి. ఆ తర్వాత మనంగా పరిశీలన చేసుకుని యోగ్యమైన రీతిగా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 21 నుంచి 29 వరకు మార్చి చదువుదామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 21 నుండి 29 వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆయన, నాతో కూడా పాత్రలో చేయి ముంచువాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. ఆయనను అప్పగించిన యోధ, బోధకుడా నేనా అని అడుగగా ఆయన, నీవన్నట్టే అనెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానెను. మరొక భాగాన్ని చదువుదామండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 33, 34 వచనాలు. ఈ 2 వచనాలు మాత్రమే చదువుదామండి. నేను 33వ వచనాన్ని చదువుతాను, మీరు 34వ వచనాన్ని చదవండి. ఆ రీతిగా ఈ 2 వచనాలు చదువుదామండి. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. దానియేలు గ్రంథము, క్షమించండి, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 33, 34, 4వ అధ్యాయము 33, 34 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. ఆ గడియలోనే అలాగును నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతన్ని తరిమిరి, అతడు పశువు వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడుపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఏకల వంటివియు, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి నాయెను. చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ప్రభు యొక్క రక్త మాంసములో మనం పాలు పంపులు పొందేటప్పుడు మనంగా పరిశీలన చేసుకొని దేవునికి ఎలాగూ మనము మరి అర్హులుగా లేక ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నామా లేదా అనేది మనం స్వపరీక్ష చేసుకోవలసిన వారుగా ఉంటున్నామండి. ఎందుకంటే దేవుడు రక్షించబడ్డాం, మారు మనసు యొక్క అనుభవంలోకి వచ్చాం, కాదు అంటలేదు. కానీ మనం దేవుడితో గడిపేది తక్కువ, లోకములో ఉండేది ఎక్కువ. కాబట్టి లోకములో ఉండేది మనం ఎక్కువ కాబట్టి వారానికి 7 రోజుల్లో 6 రోజులు లోకములోనే జీవిస్తున్నాం.
ఏదో వారానికి ఒకరోజు దేవుని యొక్క మందిరానికి వచ్చి ఆదివారం నా ప్రభువును స్తుతించడానికి వస్తున్నాం అంటే ఒక్కరోజు మనం చేసింది వారమంతా మనం దాని ప్రకారంగా నడవడానికి మనం నడుస్తున్నామా? లేక 6 రోజులు మనం జీవించే జీవితం వేరు, ఈ ఆదివారం వచ్చే జీవితం మాత్రమే వేరా? ఇది స్వపరీక్ష. ఎందుకంటే ఏదో గుడికొచ్చినప్పుడు మాత్రమే మనం క్రైస్తవులం కాదు, గుడికొచ్చినప్పుడే దేవుని బిడ్డలము కాదు, ఎక్కడైనా దేవుని బిడ్డలమే. మన జీవితం యొక్క సాక్ష్యం అదనమాట. ఎక్కడైనా నువ్వు ఎప్పుడైనా సరే ఒక క్రైస్తవుడుగానే నువ్వు బ్రతకాలా, క్రీస్తుని కలిగిన వాడిగా జీవించాలా. అది ఒక నిజమైన క్రైస్తవుడు చేసే పని. అందుకని నేటి దినాలలో అలాగ లేరు. గుడికొచ్చినప్పుడు ఒకలాగా ఉంటున్నారు, లోకంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటున్నారు. అంటే కారణం ఏంటి? ఎందుకు అలాగ ఉంటున్నారు? లోకములో వీరు గడిపే 6 రోజులు ఎక్కువ కాబట్టి లోక సాంగత్యము, లోక సంబంధమైన ఆ సహవాసం వల్ల మనము దేవునికి తగినట్లుగా జీవించలేకపోతున్నాం. అదే దేవుడితో నువ్వు సహవాసము చేయగలిగితే నిజంగా ఆత్మీయమైన జీవితాన్ని, ఆత్మీయమైన నడకను నువ్వు కలిగి నువ్వెప్పుడైనా ఎక్కడైనా క్రీస్తుని కలిగిన బిడ్డగా నువ్వు లోకానికి చూపించగలుగుతావు. అలాగ లేదు అంటే ఒక్కరోజు విన్న వాక్యము వారం అంతా నీలో నిలబడదు. కారణం ఏంటో తెలుసా? లోకములో ఉన్నది బలమే ఎక్కువ కాబట్టి అదే నిన్ను జయించగలుగుతుంది అంటున్నాడు ఆయన. మీకు చూపిస్తాను ఆ మాటను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనమండి. ఎబ్రీ 4:2 వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదా ఎన్నో. సరే, దేవుని వాక్యము మనకి ఎందుకు నిష్ప్రయోజనమైనది అవుతుందంటే విన్న వారితో కలిసి ఉండలేదు గనుక, వినిన వారితో కలిసి ఉండలేదు గనుక. మన సహవాసం ఎవరితో ఉంటుంది? దేవుని బిడ్డలతో మన సహవాసం ఉందా? దేవుడితో మన సహవాసం ఉందా? నీ దేవుడితో నీ సహవాసం ఉంటే, దేవుని బిడ్డలతో నీ సహవాసం ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఒక క్రైస్తవుడిగానే నువ్వు బ్రతకగలుగుతావు. నటించడం అనేది నీకు తెలియదు. ఒకవేళ అలాగూ కాదనుకోండి, నీ జీవితం ఎలాగుంటుందంటే నటనా జీవితముగా ఉంటుందన్నమాట. నటనా జీవితం. ఎందుకంటే ఎంతకాలం మనం నటించగలుగుతాం? ఒకవేళ ఎంతకాలం నటించాలనుకున్నా ఇది అంతకాలము కొనసాగుతుంది అంటే అది ఎప్పటికీ కొనసాగదు. అది కొద్ది కాలం మాత్రమే కొనసాగేది. కాబట్టి ఈ ఉదయకాల సమయం, మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మన సహవాసము దేవుడితో ఉందా? ఆయన కుమారుడితో ఉందా? ఆయన యొక్క ఆత్మతో, పరిశుద్ధాత్మతో మన సహవాసం ఉందా? అందుకనే మరి యోహాను యేసుప్రభువారి యొక్క శిష్యులు, అంటే యేసుప్రభువారిని నమ్ముకున్న పరిశుద్ధులైన వారందరికీ మాటలు చెప్తున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనమండి. 3వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనమండి. 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసము అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఇప్పుడు మన సహవాసం ఎవరితో ఉంది? లోకములో 6 రోజులు మనం జీవిస్తున్నప్పుడు ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఎలాంటి వారితో సాంగత్యం చేస్తున్నాం? ఎలాంటి వారితో మనం కలిసి తిరుగుతున్నాం? ఎలాంటి వారితో మనం కలిసి జీవించగలుగుతున్నాం? ఇది మన స్వపరీక్ష. ఎందుకంటే లోకంలోనికి వెళ్ళినప్పుడు లోకంలో ఉన్న మనుషులు దేవుణ్ణి ఎరగిన వారు. అలాంటి వారితో మనం సహవాసం చేసినప్పుడు మన భక్తిని, మన విశ్వాసాన్ని చాలా కాపాడుకోవలసిన వారు ఉంటున్నాం. ఎందుకంటే వారు మన ఆత్మీయమైన జీవితాన్ని పాడు చేసేవారు, లేక మన ఆత్మీయమైన జీవితాన్ని నష్టపరిచేవారు, మన విశ్వాసాన్ని పోగొట్టేవారు. అలాంటి వారితో
మన సాంగత్యం ఎలాగ ఉండాలి అంటే, లోకములో అలాంటి వారితో సాంగత్యం చేయొద్దనా కాదు, సాంగత్యం చెయ్యి, కానీ వాళ్లతో నువ్వు కలిసిపోకూడదు, ఏకీభవించకూడదు. అందుకనే అననీయ సప్పేరాలు ఇద్దరు కూడా పేతురు దగ్గరికి మోసం చేయడానికి మొదట అననీయ వచ్చినప్పుడు అననీయతో చెప్పాడు, అననీయ, ఎందుకు మీ ఇద్దరు పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి ఏకీభవించారు? అసలు మీరు ఎందుకు ఏకీభవించారు? ఆయన అలా చెప్పి ఆయన చనిపోయిన తర్వాత సపీరా కూడా ఏమీ తెలియనట్లుగా ఆయన దగ్గరికి వచ్చింది. నా భర్త నీ దగ్గరికి వచ్చాడు, ఇంకా రాలేదు, ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు అని అడిగితే ఆయనతో చెప్పాడు, అమ్మా మీ భూమి ఎంత కమ్మారు? సరే చెప్పింది. ఆయన భర్త ఏమైతే చెప్పాడో అలాగే చెప్పింది. అప్పుడు చెప్పాడు, నువ్వును నీ భర్తతో ఏకీభవించి మాట్లాడుతున్నావా? అంటే మీ ఇద్దరూ కలిసే మోసం చేయాలనుకున్నారా? అర్థమైందా? కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా దేవుణ్ణి మనం ఎప్పుడూ మోసం చేయలేమండి, మోసం చేయలేం. అందుకనే బైబిల్ గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 5వ వచనం అంటాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏం విత్తుతున్నాడో ఆ పంటే కోస్తాడు. దేవుని యొక్క బిడ్డలుగా ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందే ముందుగా మన సహవాసం ఎవరితో గడుపుతున్నాం? మన సహవాసం ఎవరితో ఉంది? మన సహవాసం ఎవరితో గడుపుతామో వారిలాగే మనం తయారవుతాం. మన సహవాసము దేవుడితోనూ, ఆయన కుమారుని యేసుక్రీస్తుతోనూ, ఆయన బిడ్డలతోనూ మన సహవాసము చేయగలిగితే మనము ఆత్మీయమైన జీవితాన్ని, ఆత్మీయమైన మనుగడను కలిగి ఉంటాం. లేదా లోక సంబంధమైన, శరీర సంబంధమైన స్వభావం కలిగిన మనుషులుగానే జీవిస్తాం. ఏదో ఆదివారం వచ్చినప్పుడు దేవుని బిడ్డలుగా ఉంటాం, ఉన్న 6 రోజులు లోకంలో ఉన్నప్పుడు లోకస్తులతోటే, లోకస్తుల్లాగే జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగైతే మనం దేవుని బిడ్డలుగా ఎలా ఉండగలుగుతాం? అలాగైతే ఆయన రక్తమాంసంలో ఎలా పాలు పంపులు పొందుతాం? అలాగైతే మనం రెండవ రాకడలో ఎలాగ ఎత్తబడతాం? నువ్వు దేవుడితో కూడా నీవు నేను ఉండగలుగుతామా? కాబట్టి ఈరోజు మరలా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు నా రక్తమాంసంలో పాలు పంపులు పొందే ముందుగా ఒక్కసారి నిన్నుగా పరిశీలన చేసుకో. నువ్వెక్కడుంటున్నావు? ఎలాగ ఉంటున్నావు? ఎలాగ జీవిస్తున్నావు? నీ క్రియలు, నీవు చేసే పనులు, నీ యొక్క ఆలోచన, నీ విధానం అంతటినీ కూడా దేవుడు ఎరిగినవాడు. ఆయన దృష్టికి కనబడినది ఏదీ లేదు. కాబట్టి ఆయన దృష్టికి యోగ్యమైన వారిగా మనం జీవించగలుగుతున్నామా? ఒకవేళ దేవుడు మన గురించి ఆ సాక్ష్యాన్ని ఇవ్వగలడా? నన్ను నమ్మకముగా సేవిస్తూ నన్ను వెంబడిస్తున్న నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె అని చెప్పగలడా? అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, అలాంటి జీవితాన్ని జీవించకపోతే మనం పుట్టి ఉండకపోవడమే మేలు అంటున్నాడు ఆయన. పుట్టి ఎవరికి ఉపయోగం? మనము ఈ రోజున మనం ఎవరికి ఉపయోగపడుతున్నాం? మన వల్ల ఎవరికి ఉపయోగం పడాలి? అర్థమైందా? ఈరోజు దేవుడు అది అడుగుతున్నాడు, నీ వలన నాకేంటి ఉపయోగం? నీ వల్ల నాకేంటి ఉపయోగం? నేను నిన్ను రక్షించాను అంటున్నావు, నేను నీకు దేవుణ్ణి అని చెప్తున్నావు, నువ్వు నా మందిరానికి వస్తున్నావు, ఇవన్నీ కాదంటలేదు నేను, కానీ నీ వలన నాకేమైనా ప్రయోజనం ఉందా? నీ వలన నాకేమైనా ఉపయోగం ఉందా? ఈరోజు దేవుడు అంటున్నాడు. ఎందుకంటే నీవు నేను కూడా ఈ భూమి మీద పుట్టిన తర్వాత మనము కొంతమందికైనా ఉపయోగపడాలట. అవునా? మనం ఎవరికి ఉపయోగం లేకుండా బతికితే ఎందుకు ఆ బ్రతుకు? ఇంకా అసలు ఎందుకు బ్రతుకుతున్నావు అలాంటి బ్రతుకు? అసలు ఆ బ్రతుకు అర్థము లేని బ్రతుకు అన్నమాట. అందుకని అంటాడు, జన్మించిన ప్రతి వ్యక్తి కూడా కొంతమందికి ఉపయోగపడాలట. అవునా? ఎవరెవరికి ఉపయోగపడతాం మనం? మనము ఎవరెవరికి ఉపయోగపడతాం? ఎవరికి ఉపయోగపడతాం? ఏమండి? కుటుంబం అంట. అంటే కుటుంబం అంటే మొట్టమొదటిగా నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నువ్వు ఉపయోగకరంగా ఉండాలా. నిన్ను కన్నవారు వాళ్ళు, నిన్ను కని పెద్దవారినిగా చేశారు, నీ కోసం ఎన్నో కష్టాలు బాధలను అనుభవించారు వారు. అలాంటి వారికి నువ్వు ప్రయోజనకరముగా ఉండాలన్నమాట.
నిన్ను కన్న తల్లిదండ్రులకే నువ్వు ప్రయోజనకరంగా లేకపోతే ఇంకెవరికి నువ్వు ప్రయోజనకరంగా ఉంటావు? అందుకనే నిన్ను కన్ని జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులకి నువ్వు ప్రయోజనకరమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి. రెండవదిగా, నువ్వు పెరిగి పెద్దదానివి అయిన తర్వాత, పెద్దవాడు అయిన తర్వాత, ఒక ఇంటివాడిగా నువ్వు అయిన తర్వాత ఆ ఇంటికి నువ్వు ప్రయోజనకరమైన వాడిగా ఉండాలా. ఇది కుటుంబం వ్యవస్థ. పెరిగి మనం పెద్దవారమై వివాహం యొక్క జీవితం అనుభవంలోకి వచ్చిన తర్వాత ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ తన ద్వారా తన కుటుంబానికి కొంత ప్రయోజనం అంటూ ఉండాలా. లేకపోతే ఆ భర్త కానీ ఆ భార్య కానీ అడుగుతుంది, ఇంతకాలం అయింది, నీ వల్ల నాకేంటి ఉపయోగం? ఏంటి నీ వల్ల నాకు ప్రయోజనకరమైనది ఏంటి? నీ వల్ల నాకేమీ ప్రయోజనకరమైనది ఏమీ లేదు. ఇశ్రాయేలీలంట వాళ్ళు ఇలాగ చెప్పేవారంట, దేవుడికి ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు, అంటే వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఏదైనా చెయ్యాలనుకున్నవాడంట, వారు ఏం చెప్పారట, ఇది దైవార్పితము అని చెప్పేవారట. అంటే దేవుడికి ప్రతిష్ఠించేసేమో అని చెప్పారట. దేవుడు ప్రతిష్ఠించింది అంటే ఇక లోకంలో వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటేనంట, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదైనా అడిగారు అనుకోండి, నేను దేవుడికి ప్రతిష్ఠించబడిన వాడును అని చెప్పేవాడట. వీడు దేవుడికి ప్రతిష్ఠించబడినట్టు వీడు ఏం చేయకూడదు, ఇంకా వాళ్ళ అమ్మ నాన్నకి వాళ్ళ కుటుంబానికి ఏమి వీడి వల్ల ఉపయోగం లేదు. మరి ఎవరికి ఉపయోగపడాలి? వీడు దేవుడికైనా ఉపయోగపడాలా. వీడు దేవుడికి ఉపయోగపడతాడా? దేవార్పితము అన్నప్పుడు నేను దేవుడికి ప్రతిష్ఠించుకున్నాను, నేను దేవుడికి సమర్పించుకున్నాను అని చెప్పినప్పుడు వీడు దేవుడికి ఉపయోగపడాలి కదా. అలాగ లేదట. అంటే ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు వారి కుటుంబానికి కానీ వారి యొక్క బంధువులకు కానీ వాళ్ళు ఏదైనా సహాయం చేయవలసి వచ్చినప్పుడు నేను దేవార్పితము అని చెప్పేవారట. ఎంత మోసం చేసేవారో చూడండి. దేవుడు ఈరోజు మరలా అదే అంటున్నాడు, నీ వలన నాకు ఏమైనా ప్రయోజనం ఉందా? మీరు నాకు ప్రయోజనము లేని నిష్ప్రయోజకులైన దాసుల వలె ఉంటున్నారు. మీరు నాకేం ఉపయోగపడతలేదు, నా కొరకు మీరు ఏం పని చేస్తలేదు, నా కొరకు నువ్వేమీ జీవిస్తలేదు. నీ కొరకు నువ్వు జీవిస్తున్నావు, నీ కొరకు నువ్వు పని చేసుకుంటున్నావు, నీ కొరకు నువ్వు బ్రతుకుతున్నావు అంతే. నా కొరకు నువ్వేమీ బ్రతుకుతలేదు. నా కొరకు నువ్వు బ్రతికలేని నీ జీవితం అంతా కూడా వ్యర్థమే. అందుకని అంటాడు, ఒకడు తన బ్రతుకు దినములన్నీ తన కోసమే బ్రతకడం వల్ల వాడికి ఏమీ ఉపయోగం లేదంట. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, నీ బ్రతుకైనా నీ చావైనా నీ కోసం బ్రతకూడదు, నీ కోసం చచ్చిపోకూడదు, దేవుడు కోసమై ఉండాలన్నమాట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా బ్రతుకైనా నా చావైనా నేను క్రీస్తు కొరకు మాత్రమే బ్రతుకుచున్నాను తప్ప నాకు నేనుగా బ్రతకాలని అనుకోవట్లేదు అని దైవజనుడు ఈ మాటను నేను ఎంతో స్పష్టంగా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మీకు ఆ మాటను చూపిస్తాను. క్షమించండి, రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము, రోమా 14వ అధ్యాయము 7వ వచనం అండి, 7వ వచనము 8వ వచనం. మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. చూసారా, మనం బ్రతికినా చచ్చినా ఎవరి కోసం అంట? దేవుడి కోసం, మన ప్రభువు కోసం. అలాగే జీవిస్తున్నామా? ఆ దేవుడికి మనం ప్రయోజనకరమైంటే నేను బ్రతికినా చచ్చినా ఆ దేవుడికి నేను ఉపయోగపడాలా, ఆ దేవుడికి నేను ఉపయోగపడాలా. అందుకన్నాడు ఆయన, మీరు నాకు ప్రయోజనకరమైన వారా. నేను మిమ్మల్ని రక్షించాను అంటున్నారు కదా, నేను మిమ్మల్ని ఏర్పరుచుకున్నాను అని చెప్తున్నారు కదా, నేను మీకు దేవుడిని అని చెప్తున్నారు కదా. మరి మీరు చెప్పేదంతా నిజమైతే నాకేమైనా ఉపయోగపడుతున్నారా? నా కొరకు ఏమైనా చేశారా? నా కొరకు మీరు ఏం చేస్తున్నారు? ఏం చెయ్యాలి మీరు? అందుకనే ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క రక్షించబడిన ప్రతి వారు, నేను నా దేవుని కోసం ఏం చేస్తున్నాను? చాలాసార్లు దేవుడికి ఇవ్వాల్సిన కానుక ఇచ్చేస్తే సరిపోద్ది, ఏదో ఆదివారం దేవుడి గుడికి వెళ్తే సరిపోద్ది, ఇంకెంతకంటే మేమేం చేయగలుగుతాం చెప్పండి అనొచ్చు. దేవుడు అంటాడు, వీటి వల్ల నీకేమీ, దేవుడికి ఏమీ ప్రయోజనం లేదు. అర్థమైందా? నువ్వు దేవుని గుడికి రావడం వల్ల,
ఎవరికి ఉపయోగం? దేవుడు మందిరానికి మనం రావడం వల్ల ఎవరికి ఉపయోగం? మనకే ఉపయోగం. ఎందుకంటే ఆయన మాటలు విని ఆయన మాటలకు తగినట్టుగా నడుచుకుంటే మనం దీవించబడతాం, మనకు ఉపయోగం. చూసారా, దేవుడు మందిరానికి రావడం అది మనకు ఉపయోగం. ఇంకా దేవుడి యొక్క మందిరంలో లేక దేవుని వాక్యాన్ని చదవడం, ప్రార్థించడం, ఇవన్నీ చేయడం కూడా మన ఉపయోగం కొరకు చేస్తున్నాం, అంతే తప్ప దేవుని కొరకు మనం ఏమీ చేయలేదు. అందుకే దేవుడు అంటున్నాడు, నా కొరకు నువ్వు ఎలాగో ప్రయోజనకరమైన వ్యక్తివి, నాకు నువ్వు ఎలా ఉపయోగపడుతున్నావు. నీ డబ్బు, నీ యొక్క సమయము దేవుడికి ఇస్తే సరిపోదు. ఆయన కొరకు నువ్వు జీవించవలసిన జీవితం చాలా ఉంది. అది దేవుడు కావలసింది. ఇప్పుడు యేసుప్రభువు అడుగుతుంది ఏంటో తెలుసా? నీ జీవితము నాకు కావాలి, సజీవ యాగముగా నిన్ను నీవుగా నాకు ప్రతిష్ఠించుకో. ప్రభువా, ఈ దేహం నాది కాదు, నేను నా వ్యక్తిని కాదు, నీ కొరకు ఉపయోగపడాలి, నేను నీ కొరకు జీవించాలి, నేనేం చేయమంటావు చెప్పు. బైబిల్లో ఇలా అడిగారు, ప్రభువా నేనేం చెయ్యాలి చెప్పు అంటే ఆయన అన్నాడు, నువ్వు వెళ్ళు, పలానా వారికి నువ్వు ఈ మాటలు చెప్పు, పలానా వారికి ఇది చెప్పు, పలానా వారికి ఇది చేయమని చెప్పు, ఇది నీ పని. రక్షించబడిన ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో తన సాక్ష్యాన్ని తను పంచుకునేవాడు, తన ప్రభువును చూపించేవాడు, దేవుని కలిగి ఆయన లోకానికి ప్రభువును చూపించాలనుకునేవాడు. ప్రియ సహోదరి సోదరుడా, ఇలాగ ఉన్నావా? ఒకవేళ ఇలాగ లేకపోతే ఆయన అంటున్నాడు, మీరు నాకు నిష్ప్రయోజనమైన వారు, మీరు పుట్టి ఉండకపోవడమే నాకు మేలు, నన్ను నమ్ముకోకపోవడమే మీకు మేలు, నన్ను నమ్మి మీరు ఏం చేశారు మీరు నా కోసం. అందుకని అన్నాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఇప్పుడు మనం చదివిన దాంట్లోనే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఇక్కడ యేసుప్రభువారు ఒక మాట ఆయన జ్ఞాపకం చేశారు. ఆయన ఏం జ్ఞాపకం చేశాడో చూపిస్తాను మీకు. మత్తయి సువార్త 26వ అధ్యాయములో ఇక్కడ ఈ మాటను ఆయన వాడారు. ఆయన ఏం వాడారో మీకు ఆ మాట చూపిస్తాను. 24 వచ్చినవండి, 26, 24 వచ్చినండి. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను. మనుష్య కుమారుడు ఎవరి ద్వారా అయితే అప్పగించబడుతున్నాడో ఆ మనుషునికి శ్రమ. అంటే ఇస్కరియోతు యోధ యేసుప్రభువారిని ఆ రోజు అప్పగించడానికి ఒప్పుకున్నవాడు. మనందరం చెప్తాం, వాడు ద్రోహి, వాడు దొంగ, వాడు నరహంతకుడు. యేసుప్రభువారు శిష్యుడిగా చేయబడిన వాడే, కానీ ఒక నిరపరాధి యొక్క రక్తాన్ని చిందించిన వాడు దోషిగా వాడు చేయబడిన వాడు యోధ. నిజమే, మీరు ఏ మాట పెట్టినా యోధాకి ఆ మాటకి వాడు అర్హుడే. కారణం ఏంటో తెలుసా? తన బోధకుణ్ణి తను అప్పగించినవాడు, తన బోధకుణ్ణి తను అప్పగించాడు. అన్ని ఎరిగియుండి కూడా దేవుణ్ణి అప్పగించాడు వాడు. ఈ రోజు దేవుడు అంటున్నాడు, ఇస్కరియోతు యోధ యేసుప్రభువారిని ఒక్కసారి అప్పగించాడట. ఆయన అప్పగించబడడం, యేసుప్రభువారిని అక్కడి నుంచి తీసుకుపోవడం, ఆ తర్వాత ఇస్కరియోతు యోధ పశ్చాత్తాపపడడం, తన ఇంటికి పోయి ఉరేసుకుని చచ్చిపోవడం. యేసుప్రభువారి కంటే ముందుగానే చనిపోయాడు యోధ. సరే, యోధ యేసుప్రభు కంటే ముందే చచ్చిపోయాడు. ఆ బాధను తట్టుకోలేకపోయాడు. ఒక నిరపరాధి యొక్క రక్తాన్ని చిందించిన వాడిని, నా బోధకుని నేను అప్పగించాను, నేను ఎంత తప్పు చేశాను, తనలో తను ఎంత కుమిలిపోయి ఆ బాధను భరించలేక చచ్చిపోయాడు. ఆ ఒక్కసారి అప్పగించినందుకే యోధాకు అంత బాధ అనిపించింది. ఈరోజు ప్రతిసారి మనం ఎక్కడున్నా, ఏ చోట ఉన్నా, మన ద్వారా దేవుడికి ఎంత అవమానం తీసుకొస్తున్నామో తెలుసా? అదే దేవుడు అంటున్నాడు, నన్ను ఒక్కసారే యోధ అప్పగించాడు కానీ మీరు నన్ను ప్రతిరోజు అప్పగిస్తున్నారు. లోకంలో ప్రతిరోజు నాకు అవమానమే తీసుకొస్తున్నారు. ప్రతిరోజు మిమ్మల్ని బట్టి నేను దూషించబడుతున్నాను, మిమ్మల్ని బట్టి నేను ఇలాగుంటున్నాను అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను.
ఏప్రిల్కి రాసిన పత్రిక. ఆయన అంటున్నాడు, మిమ్మల్ని బట్టి నేను ఎలాగున్నాను అనేది ఆయన చెప్తూ ఆయన అంటున్నాడు, నేను కూడా ఇలాంటి స్థితిలో ఉన్నాను, మిమ్మల్ని బట్టి నేను కూడా ఇలాగ ప్రతిరోజు నా నామం అవమానపరచబడుతుంది అంటున్నాడు ఆయన. 6వ అధ్యాయము ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము 4-5 వచనాలండి. 4-5 వచనాలు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మళ్ళా సిలువ వేయిచు బాహాటముగా ఆయన అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. రక్షించబడ్డామని చెప్పి ఆ రక్షణకు తగినట్లుగా జీవించకపోతే నీ ద్వారా నా ద్వారా దేవుడు బాహాటముగా అవమానపరచబడుతున్నాడు. నువ్వున్న ప్రదేశాలలో నిన్ను చూసి లోకం ఏమంటుందో తెలుసా? వేళా దేవుని నమ్మిన వారు, వేళా దేవుని ప్రజలు, ఇలాంటి వారా దేవుని బిడ్డలు. ఎందుకో తెలుసా? నువ్వు చేసే క్రియలు వారి దృష్టికి యోగ్యముగా కనబడలేదు. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు ఏ రీతిగా ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉన్నావు? నీ ద్వారా నా నామం ఘనపరచబడుతుందా, అవమానపరచబడుతుందా? నాకు నువ్వేం చేస్తున్నావు? నాకు ఏ విషయంలో నువ్వు ప్రయోజనకరమైన వ్యక్తి వచ్చావు? ఏ విషయంలో నాకు సాటి అయిన వ్యక్తిగా వచ్చావు? నాకు ఏ విషయంలో నువ్వు సహకారిగా ఉన్నావు? ఏ విషయంలో? ప్రియ సహోదరి సోదరా, ఈ రోజు మరలా దేవుడు అంటున్నాడు, మీరు నాకు సహకారులుగా జీవించవలసిన వారు, నాకు ప్రయోజనకరమైన వారుగా జీవించాలి. మీరు నిష్ప్రయోజనమైన వారు కారు. కాబట్టి నిన్ను నన్ను రక్షించిన ఆ దేవుడికి మన వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఒకవేళ ప్రయోజనం ఉంటే దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు నిన్ను బట్టి సంతోషించగలుగుతాడు. లేదా నిన్ను బట్టి దేవుడు బాధపడుతూ ఉంటాడు. ఇన్ని సంవత్సరాలుగా దేవుడు నమ్ముకున్నప్పటికీ, లేక ఇన్ని రోజులుగా దేవుడు మందిరానికి వస్తున్నప్పటికీ మనల్ని దేవుడిని అప్పగిస్తున్నామా? అందుకని ప్రభు యొక్క బల్ల దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మళ్ళీ మనం పరిశీలన చేసుకొని యోగ్యమైన రీతిగా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందవలసిన వారు ఉంటున్నాం. రెండవదిగా మీ గత వారం చెప్పాను, నెబుకద్నెజరు యొక్క రాజుకి అతడు మానవ బుద్ధి పోయి పశువు లాంటి బుద్ధి కలిగిన వాడిగా మారిపోయాడు. 7 సంవత్సరములు నెబుకద్నెజరు రాజు అడవి జంతువుల మధ్య పడుకొని, అడవి జంతువుల మధ్య నివసించి, అడవి జంతువుల వలె గడ్డి తిని అతడు ఒక పశువులాగా మారిపోయిన తర్వాత 7 సంవత్సరములైన తర్వాత దేవుడు మరలా నెబుకద్నెజరు రాజుకి మానవ బుద్ధిని కలిగి చేశాడు. ఎప్పుడైతే మానవ బుద్ధి కలిగిందో వెంటనే నెబుకద్నెజరు రాజు దేవుణ్ణి స్తుతించి, దేవా, నువ్వు సమస్తమును సృష్టించిన వాడవు, నువ్వెంతో గొప్పవాడివి, అయితే నేను నిన్ను మరిచి నీకు విరోధమైన జీవితాన్ని జీవించడం వల్ల నా జీవితం ఇంత పతనమైపోయింది. నేను తెలుసుకున్నాను నువ్వే దేవుడివి అని. తను ఎప్పుడైతే నెబుకద్నెజరు ఆ మాటను ఆయన మానవ బుద్ధి వచ్చిన తర్వాత చెప్పాడో, దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళి మరలా అతని సింహాసనం ముందు కూర్చోబెట్టాడు. మీకు గత వారం చెప్పాను, మీకు చెప్తానని చెప్పాను కూడా. మానవ స్వభావం అంటే ఏంటి? దేవుని యొక్క స్వభావం అంటే ఏంటి? మనిషి యొక్క స్వభావాన్ని మనం వదిలిపెడితేనే కానీ మనం దైవత్వములోనికి రాలేము. మీకు ఎన్నోసార్లు చెప్పాను, రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా దైవ స్వభావములోనికి రావాలి. అతని స్వభావమే దైవ స్వభావం అవ్వాలి. అలాంటి స్వభావంలోనికి రాకపోతే మనం దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేము. సరే, మీకు ఆ మాటను చూపిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం.
పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనమండి. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారు అగినట్లు వాటిని అనుగ్రహించెను. దేవ స్వభావమునందు పాలివారు అగినట్లుగా. ఇప్పుడు నీవు నేను కూడా యేసు ప్రభువారి యొక్క స్వభావములోనికి రావాలి. మార్పు చెందిన ప్రతి ఒక్కరూ కూడా దైవత్వం యొక్క లక్షణాలని మనం కలిగి ఉండవలసిన వారిగా ఉంటున్నామండి. ఆ లక్షణాలుగానే మనలో కనపడకపోతే మనము దేవుని బిడ్డలుగా మనం లోకానికి రుజువు చేయలేము. కాబట్టి ఈ రోజున దేవుడు మరలా నీకు నాకు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, మానవ బుద్ధిని ఆయన పోగొట్టి, దేవుడు నెబుకద్నెజర్ రాజుకి మానవ బుద్ధిని పోగొట్టాడట. మానవుడి యొక్క బుద్ధి ఎందుకు దేవుడు నెబుకద్నెజర్కి మానవ బుద్ధిని పోగొట్టాడు అంటే, మానవుడిలో ఉన్న లక్షణం ఏంటో తెలుసా? మానవుడు కొన్ని లక్షణాలు చెప్పండి. మర్చిపోవుట, అత్యాశ, మానవుడికి ఉన్నది ఏంటంటే అతిశయించడం, గర్వము. అర్థమైందా? మానవుడికున్న స్వభావం ఏంటంటే గర్వము, అతిశయము అనేది అస్సలు దేవుడు సహించలేనిది. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించేవాడు. మీరు ఇంకా చూస్తే ఆయన గర్విష్ఠులకు ఆయన వికటముగా మారిపోతాడట. గర్వించే వారికి ఆయన ఇంకా మహాగర్వముగా తయారైపోతాడట. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు క్షమించలేడట. నెబుకద్నెజర్ రాజుని కూడా ఆయన ఎందుకు దేవుడు ఒక పశువులే మార్చాడు అంటే, అతడు అతిశయించాడు, గర్వముగా పలికాడు. అతడు 127 దేశాలు తన చేతికి రాబోయేటప్పటికి ఎలా మాట్లాడుతున్నాడో తెలుసా? నెబుకద్నెజర్ యొక్క ప్రవర్తనే మారిపోయింది, అతని మాటే మారిపోయింది, అతని జీవితమే మారిపోయింది, వ్యతిరేకం అన్నీ. అప్పుడు చెప్పాడు, నెబుకద్నెజరు, ఇవన్నీ నేనిస్తే నీకు వచ్చాయి, కానీ ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే, ఇవన్నీ నా శక్తి చేత, నా బలము చేత, నా జ్ఞానము చేత నేను సంపాదించుకున్నాను నువ్వు అంటున్నావు కదా. సరే, నిజంగా నువ్వే అలాగ సంపాదించుకొని ఉంటే ఇప్పుడు నేనేం చేయబోతున్నానో దానికి నువ్వు అలాగ చేయడానికి ప్రయత్నించేయి అని దేవుడు నెబుకద్నెజర్ రాజుకి ఒక్కసారి తన మనసుని మార్చాడట. ఎప్పుడైతే తన మానసిక పరిస్థితిని దేవుడు మార్చాడో, ఈ మానవుడు ఒక పశువులాగా మారిపోయాడట. ఒక పశువులాగా మారిపోయాడు. ఎంతసేపు అండి మన జీవితం ఏర్పడదో తెలుసా? ఒక్కసారి మన బ్రెయిన్లో ఉన్న మన ఆలోచనని ఒక్కసారిగా నేను తిప్పితే మనం ఏమైపోతామో తెలుసా? మన బ్రతుకేంటో తెలుసా? మన బ్రతుకెంతండి? ఈరోజు దేవుడు అంటున్నాడు, నెబుకద్నెజరు, ఇదంతా నీ జ్ఞానము, నీ తెలివి, నీ శక్తి అనుకుంటున్నావు కదా. సరే, ఇవన్నీ నీవు అంటున్నావు కాబట్టి నేను నీ యొక్క కలిగిన వాటినన్నిటినీ కూడా నేను తీసివేయడానికి ఇష్టపడుతున్నాను. అసలు నీకు మానవ బుద్ధినే తీసేస్తాను. ఇంకా అంటే నువ్వు అతిశయించే నీ స్వభావాన్నే మార్చాలనుకుంటున్నాను. నువ్వు అతిశయించడానికి నీకు ఎటువంటి పరిస్థితులు ఉండకూడదు. ఇంకా నెబుకద్నెజర్ రాజుకి దేవుడు మానవ బుద్ధిని పోగొట్టడానికి గల కారణం ఏంటంటే, తనలో ఉన్న అతిశయమే మొదటి కారణము. అందుకనే మానవుడి యొక్క స్వభావం ఎలాంటిది అంటే, కొన్ని మాటలు మీకు చూపిస్తాను. సామెతల గ్రంథము ఈరోజు మీకు ఒక మాటను చూపిస్తాను. 6వ అధ్యాయము
సామెతల గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది, వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. మానవుడి యొక్క స్వభావం ఎలాంటిదో చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడు తెలుసా? వాడి యొక్క స్వభావం ఎలాంటిదంటేనట ఆయన అంటున్నాడు, వాని హృదయములో అతి మూర్ఖ స్వభావము గలది. మానవుడి యొక్క హృదయం ఎలాంటిదో తెలుసా? అతి మూర్ఖ స్వభావం అంట. అంటే చెప్పునా వినడు వీళ్ళు, అతి మూర్ఖులు అన్నమాట. అందుకంటే మూర్ఖ స్వభావము అంటే ఏంటంటే ఎంత చెప్పినా మాట వినని వారిని మూర్ఖులుగా పోలుస్తారన్నమాట. ఇంక ఈ మూర్ఖుడు మారడు, ఈ మూర్ఖురాలు మారదు అని ఎందుకంటాం తెలుసా? అలా ఎన్ని చెప్పినా మూర్ఖముగా ప్రవర్తించే వారిని ఇంకా అలా మూర్ఖులు అనకపోతే ఇంకేమంటాం? అందుకనే దేవుడు అంటున్నాడు, మానవుడి యొక్క స్వభావం ఏంటో తెలుసా? అతి మూర్ఖమైన స్వభావం కలిగిన వాడు. దేవుడు ఎన్నిసార్లు మనకు చెప్తున్నా నువ్వు ఎలాగ ఉండాలి, ఎలాగ జీవించాలి, ఎలాగ చేయాలని చెప్తున్నప్పటికీ కూడా మనం ఎంత మూర్ఖ స్వభావాన్ని చూపిస్తున్నాం. ఆయన చెప్పింది చేయాలా, ఆయన చెప్పినట్టే ఉండాలా, ఆయన చెప్పిందే వినాలా, మరి ఇంకెవరు చెప్పింది వింటావు? ఇంకెవరు చెప్పింది చేస్తావు? ఇంకెవరు చెప్పినట్లుగా నువ్వు నడుచుకుంటావు? ఇప్పుడు నీకు పోషించేవాడు, నిన్ను కాపాడేవాడు, నీకు దేవుడిగైన వాడు, నీకు అన్ని రకాలుగా సహాయం చేసిన వాడు, ఇంకా ఆయన చెప్తేనే నువ్వు వినకపోతే నువ్వు ఇంకెవరి మాట వింటావు? ఇంక నువ్వు అందుకని అంటాడు బైబిల్ గ్రంథంలో అంటాడు, ఒక మాట మీకు చూపిస్తాను. ఈయనేమంటాడు తెలుసా? ఇలాంటి వారికి దేవుడు ఏ సహాయాన్ని చేయడట. కీర్తన గ్రంథము 130 ఇక్కడ ఈ ఒక మాటను ఆయన వాడాడు. ఆ మాట మేము చూపిస్తానండి. 138వ కీర్తన, 138వ కీర్తన, కీర్తన గ్రంథము 138వ అధ్యాయము 6వ వచనం. 138:6. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఆయనంట మహోన్నతుడైనను, యెహోవా మహోన్నతుడైన దీనులను లక్ష్య పెడతాడట, తమ్మును తాము తగ్గించుకునే వారిని లక్ష్య పెడతాడట, మాట వినేవారిని లక్ష్య పెడతాడట. లేదా బహు దూరం నుండే గర్విష్ఠులను ఆయన గుర్తించగలుగుతాడట. ఈరోజు నా జీవితంలో మూర్ఖ స్వభావము కానీ, గర్వించే స్వభావము కానీ, అతిశయించే స్వభావము కానీ మనలో ఉండడానికి ప్రయత్నించేది. ఇది మానవ స్వభావము. మనిషి ఎలాంటి వాడో తెలుసా? ఏదైనా కొంత కలిగింది అంటే మనిషిని పట్టుకోలేము. ఇంకెవరి మాట వినడానికి ఇష్టపడరు, ఎవరు చెప్పినా ఇష్టపడరు. ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తారో తెలుసా? ఎందుకంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు అంటే వాళ్ళకున్న ఆస్తిని బట్టి, వాళ్ళు సంపాదించిన దాన్ని బట్టి వారు గర్వము. మర్చిపోకు, దేవుడు అదే చెప్తున్నాడు. నువ్వు గర్వించేవా, నీ నాశనం ప్రారంభించబడుతుంది. నెబుకద్నెజరు యొక్క రాజు ఒక మనిషిగా ఉండి దేవుడు అతనికి అన్నీ ఇస్తే అతడు గర్వించడం వల్లే నెబుకద్నెజరు యొక్క రాజు యొక్క జీవితము పతనం అయిపోయింది. అంతటి రాజు యొక్క జీవితమే పతనమైతే నువ్వెంత, నేనెంత? అసలు దేవుడు దృష్టిలో అయితే ఇంక మనం ఎన్నిక లేని వారము, మనం ఎన్నికే లేని వారము. కాబట్టి ఈ రోజు దేవుడు అనేది ఏంటో తెలుసా? అతి మూర్ఖమైన స్వభావమును కలిగి, లేక గర్వించే స్వభావం కలిగి, అతిశయించే స్వభావం కలిగి ఉన్నామా? ఒకవేళ అలాగ జీవిస్తే మాత్రం దేవుడు అంటున్నాడు, తప్పక నీ మానవ స్వభావాన్ని నేను ఎలాగ చేయాలనుకుంటున్నానంటే ఒక పశువులాగా మారుస్తాను నేను. నెబుకద్నెజరు రాజుకి మానవ స్వభావం పోయి పశువులాగా మార్చాడట. ఈ 7 కాలాలు నెబుకద్నెజరు ఒక పశువుగా మారినప్పుడు ఎంత శ్రమ అనుభవించాడో ఆయన, ఎంత శ్రమ అనుభవించాడు. ఇది మామూలు శ్రమ కాదు.
ఒక మనిషి జంతువుగా బ్రతకడం అంటే ఎంత కష్టం చూడండి. ఎవరైనా మనల్ని కానీ ఏమైనా అన్నారనుకోండి, ఏదైనా ఒక జంతువుతో పోల్చారనుకోండి, మనకి ఎంత బాధ. ఒకరోజు అంటే మీకు ఒక మాట చెప్తాను. భక్సింగ్ గారి దగ్గర భక్సింగ్ గారు దేవుణ్ణి ప్రార్థన చేశాడట, ప్రభువా నాకు తెలుగు రాదు కాబట్టి బాగా చదువుకున్నవాడు ఎవరైనా ఒక వ్యక్తిని నాకు సహాయకరంగా అయ్యి, నేను ఇంగ్లీష్లో చెప్తాను లేక హిందీలో మాట్లాడతాను, అతను తెలుగులో తర్జుమా చేసి ఇతరులకు నా మాట దీని వాక్యాన్ని చెప్తాడు, ఒక బాగా చదువుకున్న వ్యక్తిని నాకు అనుగ్రహించి తండ్రి, తర్జుమా చేయగలిగితే చాలు అని భక్సింగ్ గారు దేవుణ్ణి ప్రార్థన చేశాడట. దేవుడు ఆయనకంట ఏమి చదువుకోలేను అంటించాడట. అసలు అక్కడికి అక్షరం మొక్క అంటే తెలుగు నుండి ఇచ్చాడట. మరి ఇప్పుడు ఈయన ఏం చెప్తాడు? ఈయనకో పెద్ద పరీక్ష. సరే, ఇక భక్సింగ్ గారు ఏం చేశారంటే ఆయన తన కూడా తిప్పుకుంటూ ఏదో ఆయన హిందీలోను ఇంగ్లీష్లోను మాట్లాడుతూ దేవుని సువార్తను చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వీడు కూడా ఆయన కూడా ఇచ్చేవాడట. చెప్పాడు, ఆ రోజుల్లో 4 సువార్తలు ఉండే అన్నమాట. యోహాను సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, మత్తయి సువార్త. ఈ 4 సువార్తలు 4 పత్రికలుగా వేసేవారు, 4 రంగుల్లో వేసేవారు అన్నమాట ఈ పత్రికలను. అప్పుడు ఈయనకి చెప్పాడు, నువ్వు ఈ పుస్తకాల్ని ఇది మత్తయి సువార్త అంటే యేసు ప్రభువారు ఇందులో ఒక సింహములాగా ఉంటాడు, మా దేవుడు సింహము, అందుకే ఈయన గురించి రాయబడింది ఇందులో అని చెప్పు. మార్కు సువార్త ఈ కలర్లో ఎల్లో కలర్లో ఉన్న పుస్తకం తీసిచ్చాడు, ఇది మార్కు సువార్త, ఇందులో యేసు ప్రభువారు ఒక ఎద్దు లాంటి స్వభావం కలిగిన వాడని చెప్పు. మూడవదిగా లూకా సువార్త, మరి ఆయన నీలం కలర్లో వేసి ఉంచాడు, ఈ కలర్ చూపించి చెప్పాడు ఆయన, ఇది ఒక మనుషు కుమారుడిగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడని చూపించు, ఇది ఇందులో రాయబడింది అని 4 కలర్లలో కూడా చూపించి ఆయనకు ఆ పుస్తకాలు ఇచ్చి, నువ్వు వెళ్ళు, నువ్వు ఒక పక్క నేను ఒక పక్క వెళ్తాము అని చెప్పాడట. వీడు చదువులేని పాపం ఈయన ఏం చెప్పాడంటే, ఈయన పుస్తకాలు ఇస్తూ భక్సింగ్ గారు ఒక మాట చెప్పాడట, యేసు ప్రభువారిని ఎరగిన వారు వివేక శూన్యములై ఉండి మృగములను పోలి ఉన్నారు అన్నాడట. మీకు ఆ మాట చూపిస్తాను. ఆనాడు భక్సింగ్ గారు ఆయన సువార్తను చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఒకవేళ ఇంకా ఎవరైనా యేసు ప్రభువారిని ఎరగిన వారు ఉంటే వారు ఎలాంటి వారు, ఎలాగ ఉంటారు అనే విషయాల్ని ఇక్కడ ఆయన చెప్తూ ఒక మాట చెప్పాడండి. ఆయన ఏం చెప్పాడంటే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఆ రోజు అంటే భక్సింగ్ గారు దేవుణ్ణి ఎరిగిన వారిని ఎలాగో పోల్చి ఒకసారి చెప్పాడట ఆయన. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం అండి. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యులకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా ఆనిని అనుభవించుచు తాము చెయ్యి నాశనముతోనే తామే నాశనము పొందుదురు. అక్కడ ఆయన ఏమన్నాడంటే, ఆ వివేక శూన్యులకు మృగములను వలె ఉండి తమకు తెలియని విషయములను గురించి దూషించుచు. చూసారా, వారు ఎలాంటి వారంట? వివేక శూన్యులను మృగములను పోలి ఉన్నారట. దేవుణ్ణి ఎరగిన వాళ్ళందరూ కూడా ఒక మృగాలు లాంటి వారు. అంటే వాళ్ళకి మంచి చెడ్డ ఏంతో తెలియదు కాబట్టి ఒక పశువులాగా ప్రవర్తించే వారిని వాళ్ళు మృగాలతో పోల్చాడు. సరే, ఇప్పుడు ఈయనేం చెప్పాడంటే, యేసు ప్రభువుని ఎరగకపోతే నువ్వు ఒక జంతువు లాంటోడు రా అన్నాడట. ఆడు సుర్రను కోపం ఎక్కిందట ఎన్నవాడికి. నేను మనిషినా పశువునా, ఏడరా జంతువు అంటావు అన్నాడట. అది నేను అనడం కాదు, బైబుల్లో ఉందిరా అన్నాడట. ఎవడరా నీకు బైబుల్ ముందు ఎవరు చెప్పాడు చెప్పు, నువ్వు తీసుకెళ్ళాడట. భక్సింగ్ గారి దగ్గర తీసుకొచ్చాడట. ఒక ఆయనే చెప్పాడు నాకు. ఈయన అన్నాడు, ఏంటి నీ సమస్య ఏంటంటే, ఆయన ఏమన్నాడు తెలుసా మీ ఊడు అన్నాడు. ఏమన్నాడండి, నన్ను ఒక జంతువుతో పోల్చేటీడు అన్నాడు. ఏరా ఎందుకు అలా చెప్పావు అన్నాడట. మీరేగా చెప్పారు అన్నట్టు. మీరు చెప్పిందే నేను చెప్పాను. యేసు ప్రభువుని ఎరగలేని వారందరూ ఒక పశువులు లాంటి వారని మీరు అన్నారు కదా, బైబిల్లో ఉందని. నేను ఆ మాట చెప్పాను ఆయనకి. ఆయనకు సుర్రం కోపం వచ్చింది, మరి నేనేం చేయను అన్నాడట.
ఎంత పని చేసావురా, సరే ఇప్పుడు భక్సింగ్ ఆయన చెప్పడం మొదలెట్టాడు. నిజమే, యేసు ప్రభువుని ఎరగని ప్రతి ఒక్కడు కూడా మంచి చెడ్డ వివేచించలేని వారందరూ వివేక శూన్యులు. అంటే వాళ్ళు ఏమాత్రము కూడా గ్రహించలేని వారు. మంచేదో చెడేదో గ్రహించలేనిది ఏంటో తెలుసా? ఒక పశువు మాత్రమే గ్రహించదు, మనిషి అయితే గ్రహిస్తాడు. మీరు గ్రహించలేదు కాబట్టి అని చెప్పాడు బైబిల్లో దేవుడు. ఇది మా మాట కాదు, దేవుడు మాట. అంతే. దేవుడు నెబుకద్నెజర్ రాజుని ఒక పశువుగా ఎందుకు మార్చవలసి వచ్చింది అంటే, అతడు దేవుని యొక్క సంగతులను గ్రహించకపోవడం వల్ల, ఆడు గ్రహించేలాగా చేయడానికి ఒక పశువు లాంటి స్వభావంలో తీసుకొచ్చాడు, వివేక శూన్యముగా తీసుకొచ్చాడు. అతడు రాజు ఏంటి, తను ఒక పిచ్చివాడిగా ఒక పశువుగా మారడం ఏంటి, ఒక పశువుగా మారడం ఏంటి? అది ఎంత చూసిన వాళ్ళందరికీ ఎంత వెర్రితనం అది. ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుడు నెబుకద్నెజర్ రాజుని మానవ బుద్ధిని పోగొట్టడానికి గల మొదటి కారణం ఏంటంటే అతిశయము, గర్వము, అతనిలో ఉన్న అహంకారము. నీకెంతుందా? ఇవన్నీ నేను నీ చేతికిస్తే నువ్వు నాకు వ్యతిరేకంగా నువ్వు తయారవుతావా? సరే, అయితే నాకు వ్యతిరేకంగా ఎవరు రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్దలదు. నెబుకద్నెజరు చూసుకో, అయితే నేను నిన్నేం చేయబోతున్నానో, నీకేం జరగబోతుందో అని దేవుడు ఆ యొక్క దానియేలు చేత అతనికి కలిగిన దర్శనాన్ని చెప్పించాడు. రెండవదిగా మానవ స్వభావం ఏంటో తెలుసా? ఇప్పుడు అంటున్నాడు నెబుకద్నెజరు యొక్క రెండో స్వభావం ఏంటి అంటే, మీకు ఒక మాట చూపిస్తాను నేను. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 44 వచ్చినవండి. 8:44. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. ఏంటి వాడు స్వభావం? ఈరోజు దేవుడు అంటున్నాడు, ఏంటి వాడు స్వభావం? అదే అంటున్నాడు, నీ స్వభావం ఏంటి? ఏ స్వభావంతో నువ్వు ఉన్నావు? నీ తండ్రి అయిన అపవాది స్వభావమా? అపవాది స్వభావం ఏంటో తెలుసా? వాడు నరహంతకుడు. రెండవదిగా వాడు అబద్ధికుడు. మూడవదిగా వాడు సత్యమే మాట్లాడినవాడు. అందుకని అంటున్నాడు, ఈరోజు నా స్వభావం ఎలాగుంది? మనం ఏ స్వభావంలోనికి వచ్చాం? మన స్వభావం మారిందా? ఒక మనుషులుగా మనం రక్షించబడిన మనము, మనిషిగా నీ స్వభావం మారి దైవ స్వభావంలోనికి పాలువారు రావలసినగా మనము ఇంకా మానవ స్వభావంలోనే జీవించడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఒకవేళ మానవ స్వభావంలోనే జీవించాలంటే మానవ స్వభావము దైవ స్వభావానికి వ్యతిరేకమైనది. మానవ స్వభావము దైవ స్వభావానికి వ్యతిరేకమైనది. అందుకనే ఒక మనిషిగా మానవ యొక్క సిద్ధాంతాలన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనవి. అందుకే ఈ లోకంలో మనం చెప్తూ ఉంటాం కదా, ఈ లోకంలో ఉన్న ఆచారాలు కానీ, ఈ లోకంలో ఉన్న సిద్ధాంతాలు కానీ, ఈ లోకంలో ఉన్న ప్రతీదీ కూడా మనుషులు కల్పించినవే తప్ప దేవుడు కల్పించినవి కావు. ఇవన్నీ అబద్ధము, ఇవన్నీ మోసము. వీటి వల్ల మనకేమీ కీడు, నష్టము, అపాయము రాదు అని మనం చెప్తున్నాం. ఒక క్రైస్తవుడు ఏం చెప్తాడంటే, లోకానికి వ్యతిరేకమైన పనులు చేసేవాడు. అంటే వాళ్ళు దేనికైతే భయపడతారో అది భయపడకుండా వీరు చేయగలిగిన వారు. ఎందుకంటే లోకం మనల్ని ఏమీ చేయలేదు, ఈ పద్ధతులు ఈ ఆచారాలు మనల్ని ఏమీ చేయలేవు. ఏది జరగాలన్నా దేవుడు నిర్ణయించాలి, దేవుడు చేయాలి. మనుషులు కల్పించినవి మనల్ని ఏం చేయగలుగుతాయి? ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ స్వభావం ఎలాంటిదో తెలుసా? నీ తండ్రి యగు అపవాది యొక్క స్వభావం. అందుకని ఈ అపవాది స్వభావం కలిగిన ప్రతి ఒక్కరు కూడా వాని యొక్క దురాశలను నెరవేర్చగోరుచూ ఉంటారన్నమాట. సాతాను ఎలాంటి దురాశలు కలిగిన వాడు, అలాంటి ఆశలన్నీ మనకు పుట్టించేవాడు. రెండవదిగా వాడు సత్యము మాట్లాడడు. మూడవదిగా వాడు అబద్ధికుడు. నాలుగవదిగా
వాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు కూడా నిత్య జీవం ఉండదని తెలుసుకోమంటున్నాడు ఆయన. దేవుని యొక్క బిడ్డలుగా యేసుప్రభు వారు ఈరోజు మరలా నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఈ మానవ స్వభావం అనేది దైవ స్వభావానికి వ్యతిరేకమైనది. అందుకని మన స్వభావాన్ని మనం మార్చుకోగలుగుతున్నామా? మానవుడి యొక్క స్వభావం మారలేదు అంటే నువ్వు దైవ స్వభావంలోనికి రాలేనట్లే. ఈరోజు మరలా అంటున్నాడు, దేవుడు జ్ఞాపకం చేసేదేంటో తెలుసా? ఇప్పటికైనా మనం దేవుని యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా ఈ మానవ స్వభావాన్ని మార్చుకో. అతిశయించడం కానీ, గర్వించడం కానీ, ప్రవర్తించడం ఇలాంటి విషయాలు చేయొద్దు. రెండవదిగా దేవుడు అంటున్నాడు, అతి మూర్ఖ స్వభావం అనేది నీలోనికి రాకూడదు. నాలుగవదిగా దేవుడు చెప్తున్నాడు, ఆ నరహంతకుడి యొక్క స్వభావం అనేది నీలోనికి రాకూడదు. వాడు తన స్వభావం అనుసరించే మాట్లాడేవాడు. వాడెప్పుడూ నిజం పలకడు. ఆడి స్వభావాన్ని విడిచిపెట్టలేదా మనం నరకానికే వెళతాం. ఎందుకంటే ఆయన అన్నాడు, ఎడమ వైపున మేకలు చూపిస్తూ అన్నాడు, మీరు కఠినాత్ములైన మనుషులు, మీరు నా రాజ్యంలోనికి ప్రవేశించడానికి అర్హులు కారు. ఎందుకంటే మీ స్వభావం ఇలాంటిది. ఇలాంటి స్థితి కలిగిన వారు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. కాబట్టి మనం దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించాలంటే దైవ స్వభావంలోనికి మనం రావలసిన వారమే. మానవ స్వభావాన్ని విడిచిపెట్టలేదా నువ్వు దైవ స్వభావంలోనికి వస్తావు. మానవ స్వభావాన్ని విడిచిపెడితే దైవ స్వభావంలోకి వస్తావు. కానీ మానవ స్వభావంగానే జీవిస్తూ దైవ స్వభావంలోనికి రావాలి అనుకుంటే అది ఎప్పటికీ జరగదు. కాబట్టి నీవు పడి ఉన్న స్థితిలో ఆ స్థితిని విడిచిపెట్టి నువ్వు బయటికి రా. వాడి స్వభావాన్ని విడిచిపెట్టే. కాబట్టి అలాగ లేదా మనం దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేం. ఈ లోకంలో నువ్వెన్ని చెప్పు, నేను బాప్తీసం తీసుకున్నాను, నేను రక్షణ పొందాను, పలానా రోజు, పలానా సంవత్సరం, పలానా తారీఖు అని నువ్వెన్ని చెప్పినా నీ బ్రతికే మారలేనప్పుడు ఇవన్నీ ఎవడికి కావాలా? నాకు కావలసింది ఏంటో తెలుసా? నీ జీవితం మారిందా? దానికి తగినట్లుగా నువ్వు జీవించావా? అలాంటి జీవితం లేనప్పుడు నువ్వెన్ని చేసిన వ్యర్థమే. కాబట్టి మనం పరిశీలన చేసుకుందాం. మన జీవితం ఎలాగుండాలో దేవుడు చెప్తున్నాడు. అలాగ జీవిస్తే మనం దేవుని యొక్క రాజ్యంలోనికి మనం ప్రవేశించగలుగుతాం. కాబట్టి మనం పరిశీలన చేసుకుని కొద్ది సమయం ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుదామండి. ఆ రీతిగా కొద్ది క్షణాలు